హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మోమో హోమ్. ఈ రోజు వీడియోలో ప్రతి ప్రెగ్నెంట్ విమెన్ కడుపులో బేబీ మంచిగా గ్రోత్ అవ్వాలి, మంచి తెలివిగా పుట్టాలి, అన్నిటికంటే హెల్దీగా ఉండాలి అనుకుంటారు కదా. దానికోసం బయట మదర్ తీసుకున్న ఫుడ్ బట్టి బేబీ గ్రోత్ అనేది బేస్ అయి ఉంటుంది. సో నేను ఈ వీడియోలో చేసే లడ్డు రోజుకి ఒక్కటి తింటే చాలన్నమాట. 100% రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్లో 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. ఇవి 100 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఈ పల్లీల్ని లో ఫ్లేమ్లో పై తొక్కు నల్లబడి ఊడొచ్చేంత వరకు కూడా వేపుకోవాలి. ఇలా వేగాక వీటిని ఒక సపరేట్ ప్లేట్లోకి వేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక చిన్న సైజ్ కొబ్బరికాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి 1 కప్ మెజర్మెంట్తో మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని తర్వాత మనం స్టార్టింగ్లో వేపుకున్న పల్లీలు చల్లారాక ఇలాంటి కాటన్ గ్రాసరీ బ్యాగ్ కానీ లేదు అంటే మన ఇంట్లో ఉండే కాటన్ టవల్ కానీ తీసుకొని అందులో వేసి ఇలా చపాతీ కర్రతో గట్టిగా నొక్కి పాముకొని చెక్క ముక్కగా చేసుకోవాలి. ఇలా ముక్కలుగా చేసుకున్న పల్లీలకి తొక్కంతా తీసేసి నీట్గా క్లీన్ చేసుకున్నాక పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో మనం తీసుకున్న 1 కప్పు కొబ్బరికి 1/4 కప్ బెల్లాన్ని వేసుకోవాలి. ఇందులో 1/2 టీ గ్లాస్ వాటర్ని వేసి మీడియం ఫ్లేమ్లో బెల్లం మొత్తం బాగా కరగనివ్వాలి. ఆ తర్వాత బెల్లం పొంగొచ్చేసరికి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ మరగనివ్వాలి. ఇప్పుడు పాకం చెక్ చేసుకోవడానికి వాటర్లో 2-3 డ్రాప్స్ వేసి బెల్లాన్ని ఇలా దగ్గరగా చేస్తే మరీ గట్టిగా అవ్వకూడదు, అలానే వాటర్లో కరిగిపోకూడదు అనమాట. జస్ట్ ఉండకట్టినట్టు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లంలో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుముని బెల్లం పాకంలో వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇందులో వాటర్ కన్సిస్టెన్సీ తగ్గి ఇలా దగ్గర పడ్డాక రెడీ చేసుకున్న పల్లి గుండని ఈ కొబ్బరిలో వేసేసుకోవాలి. పల్లీలు ఇలా లాస్ట్లో వేయడం వల్ల ఇవి మెత్తబడకుండా ఉండి లడ్డు తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ నెయ్యి మాత్రమే వేశాను. నెయ్యి ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక సపరేట్గా ఒక ప్లేట్లోకి వేసి చల్లారి పెట్టుకోవాలి. ఆ తర్వాత చేతికి బెల్లం పాకం అంటుకోకుండా కొంచెం నెయ్యిని రాసుకొని మనకి కావాల్సిన సైజులో లడ్డూలను చేసుకొని ఒక బాక్స్లో పెట్టి 10 డేస్ వరకు బయట స్టోర్ చేసుకోవచ్చు. ఈ లడ్డూల్ని డైలీ ఒకటి తినడం వల్ల మదర్కి కావాల్సిన ఐరన్తో పాటు బేబీకి కావాల్సిన ప్రోటీన్ కూడా బాగా వస్తుంది. అండ్ చిన్నపిల్లలకి డైలీ ఒక లడ్డు తినిపించడం వల్ల వాళ్ళ తెలివితేటలకి బాగా యూజ్ అవుతుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మోమో హోమ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.